దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి 52వ వచనం వరకు మనం మార్చి చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి 52వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మీ మందిరంలో చేరి సంఘముగా మా తండ్రి మేము ప్రార్థించుట కొరకై మా ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అందుకొరకై మా గమనానికి తెచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, లేఖన భాగాల నుంచి నా తండ్రి మాతో మాట్లాడుము. ఓ ప్రభువా, ప్రార్థించుట కొరకై మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించు అయ్యా. మా ప్రభువా, ప్రార్థించవలసిన విధమేటిదో ఓ ప్రభువా మా తండ్రి మాకు తెలియజేయము. అలాగున మీకు అంగీకారమైనటువంటి ప్రార్థన మా ప్రభువా మా తండ్రి మీరు ఆలకించి జవాబిచ్చే ప్రార్థన మేము చేయగలిగినట్లుగా కృప చూపించుము, మాకు నేర్పించుము. వచ్చిన వారందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. రావలసిన వారిని, మీ ఏర్పాట్లో ఉన్న వారిని ఎవరు కూడా నా తండ్రి నిర్లక్ష్యం చేయక, వెనుక తీయక ప్రభువా త్వరపడి మీ మందిరం వైపుకు రాగలిగినట్లుగా, మీ మందిరం వైపుకు మళ్ళుకోగలిగినట్లుగా సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఆద్యంతము మీరే తోడుగా ఉండండి. బలహీనైన దాసుడను, నిష్ప్రయోజకుడను మా ప్రభువా మీరే బలపరిచి, మీరే అభిషేకించి మీ పని కొరకై వాడుకొనమని మా తండ్రి శిలువ చాటును మరుగుపరిచి మీ వాక్యం మాకు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థన చేసుకొనుచు యేసు క్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి మనం చదువుతూ వచ్చాం. ఇక్కడ ఎవరు కనపడతారు? బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు. తీమయి కుమారుడైనటువంటి బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు మనకిక్కడ కనపడతాడు. అంతేకాదు, ఈ గ్రుడ్డి భిక్షకుడు చేసినటువంటి ప్రార్థన కూడా మనకు కనపడుతుంది. గ్రుడ్డి భిక్షకుడు చేసినటువంటి ప్రార్థన మనకు కనపడుతుంది. ఈ బర్తిమయి చేసిన ప్రార్థనలో మనము కూడా అంటే ప్రార్థించవలసిన విధానం అనేది చాలా స్పష్టంగా మనకి చూపించబడుతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. ఒక గ్రుడ్డి భిక్షకుడు చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థించవలసిన విధానం మనం కూడా గమనించి
ఆ రీతిగా మనం కూడా ఈరోజు ప్రార్థించుదుముగాక. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే 47వ వచనం చూస్తే, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఏమని కేకలు వేయ మొదలుపెట్టాడు? నన్ను కరుణింపుము అని. కరుణింపుము, కేకలు వేయ మొదలుపెట్టెను అంటే, కేకలు అంటే ప్రార్థిస్తూ వచ్చాడు. కరుణించుము అని ప్రార్థిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ నన్ను కరుణించుము అని ఆయన కేకలు అంటే ప్రార్థించినప్పుడు అక్కడ ఏం కనపడతా ఉంది? ఎందుకు కేకలు వేశాడు లేదా ఎందుకు ప్రార్థిస్తూ వచ్చాడు అనేది మనం ఇక్కడ చూసినట్లయితే, అక్కడ వాడి అక్కర ఎరిగిన వాడుగా మనకు కనపడతా ఉంది. వాడి అక్కర విషయమై లేదా వాడి అవసరత విషయమై వాడు అక్కడ ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అర్థమవుతుంది కదా? వాడి యొక్క అక్కర, గ్రుడ్డి భిక్షకుడి యొక్క అక్కర మరి వాడు ఎరిగిన వాడుగా మనకు కనబడతా ఉంది. ఇక్కడ మనం కూడా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రార్థనలో ప్రభు సన్నిధికి మనం వస్తున్నప్పుడు మన అవసరత ఏమిటో మనం ముందుగా ఎరగాలి. మన అవసరత ఏమిటో మనం ముందుగా ఎరగాలి. ప్రార్థనలో అసలు మనం ఎందుకు వస్తాం ప్రభు సన్నిధికి? ఎందుకు వస్తాం చెప్పండి? మన అక్కర్లు చెప్పుకోవడానికి, అంతే కదా? మన అక్కర్లు చెప్పుకోవడానికి. ఇక్కడ అందుకే 51వ వచనంలో ప్రభువారు కూడా అడుగుతాడు యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా. అడిగాడు ప్రభు సన్నిధికి, అతడు వచ్చి కేకలు వేశాడు కదా, నేను నీకేమి చేయగోరుచున్నావని వాడిని అడిగితే అప్పుడు ఏమన్నాడు ఆ గుడ్డివాడు? బోధకుడా, నాకు దృష్టి కలుగజేయుము అని చెప్పి అడిగాడు. అది వాడి అక్కర. నాకు కళ్ళు లేవు అయ్యా, నాకు దృష్టి కలుగజేయమయ్యా అని చెప్పి మరి వాడు కేకలు వేశాడు, అంటే ప్రార్థిస్తూ వచ్చాడు. దృష్టి కలుగజేయమని అడగడం అది వాడి అక్కర. అర్థమవుతుంది కదా? నాకు కళ్ళు దయచేయమని చెప్పడం అనేది వాడి అక్కర. కాబట్టి మరి ఆడి అక్కరను తాను ఎరిగిన వాడై తాను కేకలు వేస్తూ వచ్చాడు. ఇక్కడ మనం కూడా ప్రార్థన చేయడానికి ఆయన సన్నిధికి వచ్చాం. ఇక్కడ కూడా మనం ఏం చేయాలో మనం ఆలోచిస్తే, మన ప్రార్థన అవసరత ఏమిటి అనేది ఆయనకి మనం స్పష్టంగా చెప్పాలి. గుడ్డివాడి అవసరత ఏంటి? కళ్ళు దయచేయమని. ఇక్కడ మనం కూడా ప్రార్థించడానికి మనం వచ్చాం. మన అవసరత ఏమిటి అనేది మనం స్పష్టంగా ఆయనకి చెప్పాలి. ఏమిటి మన ప్రార్థన అవసరత అనేది ఇక్కడ మనం చూసినట్లయితే, మన కళ్ళు కూడా తెరవబడాలి. మన కళ్ళు కూడా తెరవబడాలి. ఇక్కడ ఈ మాట అనేసరికి మీకు కోపం వస్తుందేమో. వాడంటే గుడ్డోడు, వాడికి కళ్ళు అంటే చూపు కావాలి. ఇక్కడ మన కళ్ళు కూడా తెరవబడాలని అంటారే, మేమేం గుడ్డోళ్ళమా అనే డౌట్ మీకు వస్తుంది. ఒకవేళ ఏందన్నా మీరు అట్ట అంటారు అని చెప్పి అనిపించవచ్చు. వాస్తవానికి మనం ఆలోచన చేస్తే చాలా విషయాల్లో మనం అంధులమే లేదా గ్రుడ్డి వాళ్ళమే అనేది మనం గమనించాలని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకు మనం అంధులము గ్రుడ్డి వాళ్ళము, ఏ విషయాల్లో మనం గ్రుడ్డి వాళ్ళము అంధులం అనేది మనం చూస్తే, ఇక్కడ మనం గమనించి చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం అంతవరకు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, గమనించండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో
మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే 17వ వచనంలో చూడండి, ఇక్కడ మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఏమంటారు? మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. నిజమే, మన మనోనేత్రాలు వెలిగింపబడితేనే రక్షింపబడ్డాం, ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా చేయబడుతూ వచ్చాం. కాబట్టి మన మనోనేత్రాలు వెలిగింపబడి ఉండాలి. ఇక్కడ ఎఫెసీ సంఘాన్ని కూడా ఉద్దేశిస్తూ అపోస్తలైన పౌలు కూడా ఏమంటున్నాడు? మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున, మనోనేత్రాలు వెలిగించబడి ఉంటే ఈ కింది సంగతుల వాళ్ళు గ్రహించాలి. ఏంటివి ఆ సంగతులు అంటే 3 విషయాలు అక్కడ ఉన్నాయి, గమనించండి. మొదటిది, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో. అర్థమవుతుంది కదా? ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే ఆ నిరీక్షణ, చాలాసార్లు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో, ఆ పిలుపు మనము అసలు ఆ పిలుపును మనం గ్రహించామా లేదా, ఒకవేళ ఆ పిలుపును మనము ఎరిగి ఆ పిలుపుకు స్పందిస్తే దానివల్ల వచ్చే బహుమానము ఏమిటి, మరి ఏం పొందబోతున్నాం అన్నట్టు విషయాల్లో మనం ఎలా ఉండాలి? మనోనేత్రాలు వెలిగించబడితే వీటన్నిటి విషయాల్లో మనం ఎరుక కలిగి ఉండాలి. చాలాసార్లు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో చాలాసార్లు మనము ఎరుక లేని వారిగా ఉంటున్నాము. దయచేసి గమనించండి. ఎరుక లేని వారిగా ఉంటున్నామంటే అర్థం ఏమిటి? అజ్ఞానులుగా ఉంటున్నాము. అందుకే కిందికి వస్తే లాస్ట్లో 19వ వచనంలో ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? కనుక చూడండి, అక్కడ ఏమన్నాడు? మీకు ఏం కావాలన్నాడు? జ్ఞానము ప్రత్యక్షతయును గల మనస్సు మీకు కావాలని రాస్తూ వచ్చాడు. అర్థమవుతుందిగా సహోదరి సహోదరులారా? మనము వాటి విషయాల్లో మనోనేత్రాలు వెలిగించబడితే ఆ విషయాలన్నీ మనం ఎరిగి ఉండాలి. కానీ చాలా విషయాల్లో ఎరుక లేని వారిగా మనం ఉంటున్నాం. మరి అందుకే ఏం కావాలంటున్నాడు? మీకు జ్ఞానము ప్రత్యక్షతయును గల మనస్సు మీకు కావాలని రాస్తూ వచ్చాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, నీ పిలుపు ఏంటో నీవు ఎరగకపోతే, నీ పిలుపును అనుసరించిన సంగతులు నీవు జరిగించుచూ ఉండకపోతే మనం ఎవరమే? అంధులమే, గ్రుడ్డివారమే. అందుకే ఇందాక ఏం చెప్పాను? నా కళ్ళు కూడా తెరవబడాలి, మన కళ్ళు కూడా తెరవబడాలి. ఇది మన అక్కర. గ్రుడ్డివాడి యొక్క అక్కర ఏమిటి? గుర్తుపెట్టుకుందాం. అక్కర అనే మాట లేదా అక్కర లేదా అవసరత. గ్రుడ్డివాడి యొక్క అక్కర ఏమిటి? అయ్యా నాకు కళ్ళు లేవు, చూపు లేదయ్యా, నాకు చూపును ప్రసాదించు అని వాడు అక్కరవాడు గుర్తెరిగాడు, కేకలు వేశాడు, అంటే ప్రార్థన చేశాడు. ఇక్కడ నీ అక్కర ఏమిటో నా అక్కర ఏమిటో కూడా మనం కూడా తెలుసుకోవాలా. తెలిసినప్పుడు అందుకే మనోనేత్రాలు వెలిగించబడి ఉంటే వీటన్నిటి విషయాల్లో మనం ఎరిగి ఉండాలి. కానీ చాలా విషయాల్లో ఎరుక లేని వారిగా ఉంటున్నాం. కాబట్టి ఏం కావాలన్నాడు? మీకు జ్ఞానము ప్రత్యక్షత మనస్సు మీకు కావాలి అని అపోస్తలుడైన పౌలు రాస్తూ వచ్చాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, మన మనోనేత్రాలు వెలిగించుంటే ఇవన్నీ తెలిసి కొని ఉండాలి. మీ పిలుపు ఏమిటో మనం ఎరిగి ఉండాలి. ఆ పిలుపు వలన నిరీక్షణ ఏమిటో, దాన్ని అనుసరించడం ద్వారా వచ్చే ఫలితం ఏమిటో మనకి తెలిసి ఉండాలి. కాబట్టి మనకు తెలియడం లేదు. కాబట్టి ఏం కావాలి? మనకు జ్ఞానము ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని అంటున్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, మొదటి తలంపు ఏమిటి? మన అక్కర ఏమిటి? ప్రభువా, నా మనోనేత్రాలు వెలిగించు. తద్వారా నన్నెందుకు పిలిచావు, నన్నెందుకు రక్షించావు, ఆ రక్షించుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటి,
ఆ ఉద్దేశాన్ని అనుసరించి నడుచుకోవడానికి సహాయపడు అని మనం ప్రభువుని అడగాలి. అది మన అక్కరలో మొదటిది. అర్థమవుతుంది కదా సహోదరి సహోదరులారా? మొదటి అక్కర. తర్వాత మనం చూస్తే అక్కడ ఎఫెసీ పత్రికల్లోనే తర్వాత వచనాల్లో ఏమిటి చెప్పండి? మన మనోనేత్రాలు వెలిగించబడి ఉంటే ఏముంటాడా? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఉంది కదా. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. నిజంగా సహోదరి సహోదరులారా, మన మనోనేత్రాలు వెలిగించబడి ఉంటే ఈ మాటకి అర్థమవుతుంది. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో మనం గ్రహించి ఉంటాం. మరి ఏమిటి అంటే దీనికి అర్థం అనేది మనం చూస్తే, స్వాస్థ్యం, ఆయన స్వాస్థ్యము. ఇక్కడ ఆ మాట చూస్తే మనమే ఆయన స్వాస్థ్యము, మనమే ఆయన స్వాస్థ్యం. ఎందుకు అంటే ఆయన స్వాస్థ్యము మనమే, అంతేకాదు ఇంకొక మాట కూడా ఉందాడ, ఆయన యొక్క మహిమైశ్వర్యం కూడా మనమే. ఎందుకంటే ఆయన మనల్ని తన సమస్తాన్ని ఇచ్చి కొన్నాడు. అర్థమవుతుందా? ఆయన మనల్ని ఏం చేశాడు? తన సమస్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఆయన దగ్గర ఇంకేమీ లేదు, పూర్తిగా సమస్తమును ఇచ్చాడు. అంటే చివరికి తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. అంతే కదా. చాలాసార్లు మనం అనుకుంటుంటాం, చిన్న ఉదాహరణ, మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం, ఊడ్చి డబ్బులు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించిన దాన్ని ఊడ్చి పెట్టి బిల్డింగ్ నేను కొన్నాను, ఇది నా స్వాస్థ్యం అంటే వాడికి అది విలువైంది. అంతేకాదు వాడికి అది ప్రాణంతో సమానం. ఇదే నా స్వాస్థ్యం, నా ఆస్తి అయినా ఏమున్నా నాకు ఇదేనయ్యా, నా దగ్గర అంతా మొత్తం ఊడ్చి నేను కొన్నాను అని అంటాడు. ఇప్పుడు దాన్ని ఎట చూసుకుంటాడు? తన సొత్తు కదా, దాన్ని ఎంతో విలువైందిగా చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తే మనమే ఆయన స్వాస్థ్యము, మనమే ఆయన మహిమైశ్వర్యం. ఎందుకంటే ఆయన సమస్తాన్ని ఇచ్చి కూడా మనల్ని కొనుక్కు. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఆయన సమస్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనమే ఆయన స్వాస్థ్యము, మనమే ఆయన మహిమైశ్వర్యం. కాబట్టి పిల్లలారా, ఓ పిల్లలారా, కొంచెం మౌనంగా ఉండండి. మనమే ఆయన స్వాస్థ్యము, మనమే ఆయన మహిమైశ్వర్యం. ఇక్కడ మనం చూస్తే మరి ఆయన స్వాస్థ్యము, ఆయన మహిమైశ్వర్యమైనటువంటి మనం ఎలా ఉండాలి? చాలా విలువైన వారిమిగా మనము ఉండాలి. ఎలా ఉండాలి? విలువైన వారిమిగా ఉండాలి. విలువైన వారిమిగా ఉండాల్సింది పోయి చాలాసార్లు మనం చాలా చీప్గా ఉంటున్నాం, చీప్గా ప్రవర్తిస్తుంటాం. నిజంగా చాలాసార్లు దేవుని బిడ్డలంగా రక్షించబడిన వారిమిగా ఆయన స్వాస్థ్యము, ఆయన మహిమైశ్వర్యం మనల్ని చూస్తే ఎలా అనిపించాలి? వీళ్ళు దేవుని సొత్తు, వీళ్ళే ఆయన ఐశ్వర్యం అని అనుకోవాలి. అంతేకాదు నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన ఏం చేయబడాలా? మహిమపరచబడాలి. ఆయన నామము గొప్ప చేయబడుతూ ఉండాలి. ఆయనకి మన ద్వారా ఘనత, మహిమ, ప్రభావములు రావాలి. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మనం గమనిద్దాం, మన ద్వారా ఆయన మహిమ బయటకు వస్తుందా? మన ద్వారా ఆయన గొప్ప చేయబడుతున్నాడా? లేకపోతే దానికి వ్యతిరేకంగా ఏమవుతున్నాం? ఆయన స్వాస్థ్యమైన మన ద్వారా ఆయన అవమానించబడుతున్నాడేమో. ఒకవేళ ఆయన స్వాస్థ్యమైతే మన ద్వారా ఆయన అవమానం పొందడు. ఆయన స్వాస్థ్యం కాకపోతే అంటే ఇది గ్రహిస్తే, మన మనోనేత్రాలు వెలిగించబడితే దాని యొక్క అర్థం ఏమిటో మనం గ్రహిస్తే ఆయన నామాన్ని గొప్ప చేస్తాము తప్ప ఆయన నామానికి ఏమాత్రం కూడా అవమానం తీసుకురాము. కాబట్టి సహోదరి సహోదరులారా, రెండవ అక్కర ఏమిటి అంటే ఏం చేయాలి? ఓ ప్రభువా, నన్ను కూడా విలువైన వ్యక్తిగా చెయ్యి, నా ద్వారా ఏమవుతుంది? నీ నామము మహిమపరచబడాలి. మీ నామము ఘనత నొందాలి అని మనము ప్రార్థన చేసేవారిగా ఉన్నాం.
విలాపవాక్యంలో 4:12 మనం చూస్తే 4వ అధ్యాయం 1-2 వచనాలు ఇప్పుడు తీయద్దులండి. మనం చూసినట్లయితే అక్కడ ఏముంది, ఇశ్రాయేలు కుమారులు మేలిమి బంగారం లాంటి వారు, అటువంటి వారు ఏమయ్యారు తెలుసా? ఏమయ్యారు? మట్టి కుండల్లాగా చేయబడుతూ వచ్చారట. ఇశ్రాయేలు కుమారులు ఎటువంటి వారు? మేలిమి బంగారం లాంటి వారు. వారి యొక్క ప్రవర్తన బట్టి, వారి యొక్క మరి తిరుగుబాటును బట్టి ఏమవుతూ వచ్చారు? మట్టి కుండల్లాగా చేయబడుతూ వచ్చారు. తెలుసు కదా, బంగారానికి మట్టి కుండకు విలువ ఎంత వ్యత్యాసమో మనందరికీ తెలుసు. సహోదరి సహోదరులారా, ప్రభు ఏమో మనల్నేమో ఎంతో విలువైన వారిగా ఉండాలని, ప్రశస్తమైన వారిగా ఉండాలని, తన కొరకు తనకు మహిమ తెచ్చే వారిగా ఉండాలని తాను కోరుతూ ఉన్నాడు. కానీ మన వ్యక్తిగత జీవితాలను చూస్తే, మన వ్యక్తిగత జీవితాలను తరచి చూసుకుంటే ఎలా ఉన్నాము అంటే మట్టి కుండల్లాగా విలువలేని వారిగా మరి ఉంటూ ఉన్నాం. తద్వారా మట్టి కుండల్లాగా విలువలేని వారిగా ఉండడం ద్వారా ఏమవుతుంది? మన ద్వారా ఆయనకు మహిమ కలగకుండా పోతూ ఉంది. మన ద్వారా ఆయనకి ఏమాత్రము మహిమ కలగదు. ఓ సహోదరి సహోదరులారా, ఇది మనకున్నటువంటి అక్కర ఏమిటి? రెండవదిగా నేను చూస్తే మనం మేలిమి బంగారముగా ఉండాలి, మనం ఆయన స్వాస్థ్యంగా ఉండాలి. ఈ స్వాస్థ్యమైన మనల్ని చూసినప్పుడు మిగతా ప్రజలు ఏమనుకోవాలా? ఎంత గొప్ప దేవుడు ఈయన, ఆయన బిడ్డలు చూడు ఎంతగా విలువైన వారిగా ఉన్నారో, ఎంత మేలిమి బంగారముగా ఉన్నారో, ఎంతగా వారు ప్రకాశిస్తూ ఉన్నారో అనేది మరి వారు గుర్తెరిగిన వారై మనల్ని బట్టి ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరుస్తూ వాళ్ళు కూడా దేవుణ్ణి అంగీకరించే వారిగా ఉండాలి తప్ప మనము ఆయనకు విలువ లేని వారిగా ఉంటున్నామేమో ఒక్కసారి ఆలోచన చేసుకొని. రెండవదిగా మన అక్కర ఏమిటి అంటే, ఓ ప్రభువా, నన్ను కూడా నీ స్వాస్థ్యంగా చేసుకున్నావయ్యా. నేను ఎన్నోసార్లు నీకు విలువలేని నీ నామానికి అవమానం తెచ్చిన వాడిగా ఉంటూ వచ్చాను, పొరపాట్లు చేస్తూ వచ్చాను, బలహీనుడను నాయన, నన్ను క్షమించుము, నన్ను ఆ మేలిమి బంగారముగా చేయుము, విలువైన వ్యక్తిగా నన్ను చేయుము, నీ సహాయం నాకు కావాలని చెప్పి మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. తర్వాత ఎఫెసీ పత్రికలోనే 19వ వచనంలో చూస్తే చూడండి, అక్కడ ఆ మధ్య భాగం నుంచి విశ్వసించు మన యందు చదవండి, ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ఏటిదో. అంతే కదా ఉంది, తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము. ఓ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క తన అపరిమితమైన శక్తిని, తన శక్తిలో ఉన్నటువంటి మహాత్మ్యాన్ని మన ద్వారా వెల్లడి చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఎప్పుడు అది వెల్లడవుతుంది అంటే, మరి ఎవరైతే విశ్వాసాన్ని అభ్యాసం చేస్తూ ఉంటారో, ఎప్పుడు నిరంతరం అది ఒక ఎక్సర్సైజ్ లాగా ఉండాలి. విశ్వాసము ప్రతి విషయంలో, చిన్న విషయంలో అంతేకాదు, అది సాధ్యం కాదనుకున్నటువంటి విషయాల్లో కూడా మన విశ్వాసాన్ని ఏం చేయాలా? స్థిరంగా ఉంచుకోవాలి. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మనము తప్పిపోయేవారంగా ఉంటుంటాం. చాలాసార్లు చిన్న చిన్న విషయాల్లోనే మనం విశ్వాసం ఉంచలేం, అపనమ్మకం కలిగి ఉంటాం. ఇక్కడ చెప్పే విశ్వాసం ఏమిటంటే అది మామూలు విశ్వాసం కాదు. నీవు ఎంత పరిమాణంలో విశ్వాసాన్ని అభ్యాసం చేస్తావో అంత అపరిమితమైన శక్తి నీ ద్వారా దేవుడు విడుదల చేసేదానికి అవకాశం ఉంది. అంతే కదా, ఒక గోడకి ఎంత బలంగా మనం బంతిని కొడతామో అదే బలవంతది రిఫ్లెక్ట్ అవుతుంది. అంతే కదా, న్యూటన్ థర్డ్ లా. అంతేగా, కాబట్టి సహోదరి సహోదరులారా, నువ్వు ఎంతగా విశ్వసిస్తావో, మామూలు అంటే అసలు నీ విశ్వాసం ఎంతో గొప్పది. ఆ విశ్వాసం ద్వారా ఆయన యొక్క అపరిమితమైన శక్తి మన ద్వారా బయలుపరచబడుతుంది. అందుకే ఏమంటున్నాడు? గుడ్డివాడు, అయ్యా నాకు కళ్ళు దయచేయి అని చెప్పి అడిగినప్పుడు ఏమన్నాడు? నీ విశ్వాసము చొప్పున నిన్ను స్వస్థపరిచేదనని తాను చెబుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చాడు. సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకుందాం, నా విశ్వాస పరిమాణం ఎంత ఉన్నది, ఆ విశ్వాసాన్ని ఎలా వృద్ధిపరచుకోవాలి అని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రభు యొక్క ఆశ ఏమిటంటే నీ ద్వారా నా ద్వారా ఆయన శక్తిని విడుదల చేయాలి,
ఆయన ప్రభావాన్ని విడుదల చేయాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అందుకే కదా తన శిష్యులైనటువంటి వారు పేతురు, యోహానులు మరి ఏం చేస్తూ వచ్చాడు అక్కడ కుంటివాడిని బాగు చేస్తూ వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళెంత మహానుభావులో అని అంటే ఎంతో గొప్పవాళ్ళు, దేవుళ్ళు అన్నట్టుగా వాళ్ళని చూస్తూ వచ్చినప్పుడు ఏమన్నాడు పేతురు? అన్నాడు, ఎందుకయ్యా మమ్మల్ని చూస్తున్నారు? ఆ శక్తి మేము కాదు ఈ పని చేసింది, ఆ శక్తి మా ద్వారా విడుదలయ్యేటట్లుగా దేవుడు కలుగు చేశాడు అంతే. అసలైతే కొంతమంది పేతురు నీడబడితేనే రోగులు స్వస్థత పొందుతారు అన్నట్లుగా, ఆయన నీడబడితే చాలన్నట్లుగా. ఎవరిది? పేతురుది, దేవుని యేసు ప్రభు వారిది కాదు. కాబట్టి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత విశ్వసిస్తే అంత శక్తి నీ ద్వారా విడుదల కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసము మనలోంచి ఆ ప్రభావాన్ని బయలుపరిచే విధంగా ఉండాలి అనేది ఆయన ఇష్టపడుతున్నాడు. నిజమే, చాలాసార్లు మనం ఏం చేస్తాం, ప్రార్థన చేయించుకునే దాని కొరకై దైవజనుల దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. నిజమే, ఆ దైవజనుల ద్వారా దేవుని యొక్క ఆ ప్రభావం, ఆ మహిమైశ్వర్యం, ఆ శక్తి విడుదలవుతుంది. కాబట్టి వాళ్ళ ద్వారా మనం ప్రార్థన చేయించుకుంటే ఏమవుతుంది? స్వస్థత కలుగుతుందనో లేకపోతే మేలు జరుగుతుందనో మనం వెళ్తాం, అంతేనా కదా? ఒక దైవజనుడు ఉంటే ఆయన దగ్గరికి ఎంతసేపు అయినా నిలబడి ప్రార్థన చేయించుకునే దానికి వెళ్తాం. అయితే దేవుడు ఏం కోరుతున్నాడు? నేనేదో వాళ్ళ దగ్గర పోవద్దని కదా నేను చెప్పేది, వేరే అర్థం చేసుకోవద్దు మీరు. దేవుడు ఏం కోరుతున్నాడు? నీ ద్వారా నా ద్వారా కూడా ఏం చేయాలన్నాడు? ఆయన శక్తి, బల ప్రభావాలు, మహిమైశ్వర్యాలు బయలుపరచబడాలి అని కోరుతున్నాడు. ప్రతి ఒక్కరి ద్వారా కోరుతున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళ దగ్గర అంటే నీ దగ్గరకు వచ్చి అన్న ప్రార్థన చేయి, అక్క ప్రార్థన చేయి అని నీ దగ్గరకు వస్తున్నారా? నా దగ్గరకు వస్తున్నారా? మీ దగ్గరకు వస్తున్నారా? అంటే నీ విశ్వాసం, నీ జీవితం, నీ 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 ప్రవర్తన, నీ నడవడిక మందిరంలో కనబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ వచ్చి అక్క నా కోసం ప్రార్థన చేయి. దైవజనుల దగ్గరికే పోవాల్సిన పని లేకపోయినా వాళ్ళ దగ్గర పోవద్దని కాదు, కానీ వాళ్ళ దగ్గర పోతే చాలా మంచిది. వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ప్రార్థన ఎంతో మనకు అవసరం. అయితే ప్రతి ఒక్కరం కూడా అలాగున తయారై అందరి కొరకు మనం కూడా ప్రార్థన చేసేవారం గాను ఆయన యొక్క బలము, శక్తి, ప్రభావాలన్నీ కూడా మనలోంచి బయలుపరచబడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. సరే, కాబట్టి మూడవదిగా మన అక్కర ఏమిటి? మనం ఏం చేయాలి? ప్రభువా నా ద్వారా నీ మహిమైశ్వర్యం, నీ శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం బయలుపరచబడేటట్టుకు సహాయం చేయి. నేను చాలాసార్లు అపనమ్మకంగా ఉంటూ వచ్చాను, భయపడుతూ వచ్చాను, వెనకబడుతూ వచ్చాను, చిన్న చిన్న విషయాలను కూడా నమ్మలేని వాడిగా ఉంటూ వచ్చాను. ప్రభువా దయతో నన్ను క్షమించు. నాకు అవసరత ఉన్నది, నాకు అక్కర ఉన్నది. నా విశ్వాసాన్ని బలపరచు. నా ద్వారా కూడా నీ బల ప్రభావంలో లేదా నీ మహిమైశ్వర్యం బయలుపరచబడేటట్లుగా నన్ను మీ సాధనంగా చేయని మనం ప్రార్థన చేయాలి. మొదటిది ఏం చెప్పాము? ఆయన పిలుపు వలన అయినటువంటి నిరీక్షణ ఎటువంటిది? నిజమే, మనల్ని ఎందుకు పిలిచాడో, ఆయన ఉద్దేశం ఏమిటో, ఆయన ఉద్దేశాన్ని అనుసరించి నడుచుకోవాల్సిన విధానం ఏమిటో మనం గ్రహించిన వారిగా ఉండాలి. అది మన మొదటి అక్కర. రెండవది ఏం చెప్పాను? విలువైన వారిగా లేదా మేలిమి బంగారముగా. ఎందుకంటే మనం ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యం. నన్ను విలువైన వాడిగా చేయి ప్రభువా అని మనము రెండవదిగా ప్రార్థన చేయాలి. మూడవదిగా ఏం చేయాలి? అయ్యా నీ బల ప్రభావాలు, నీ శక్తి, మరి నీ అపరిమితమైన మహాత్మ్యం నా ద్వారా వెల్లడి చేయబడాలని నువ్వు కోరుతున్నావు. ఓ ప్రభువా నా విశ్వాసాన్ని బలపరచు. నా విశ్వాసాన్ని నేను ప్రతిదినము ఎక్కువగా అభ్యాసం చేసేదాని కొరకై నాకు సహాయం చేయి అని మనము ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి అనేది మనం ఇక్కడ గమనించాలి అని మనం చూస్తున్నాం. కాబట్టి సహోదరి సహోదరులారా, మనం చూసినట్లయితే ఇక్కడ అక్కడ మన భాగంలోకి మనం వస్తే 47వ వచనంలో మరి ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, మార్కు సువార్త 10వ అధ్యాయంలోకి వస్తే ఈయన నజరేయుడైన యేసు అని వాడు విన్న వెంటనే వాడు ఏం చేశాడు? కేకలు వేశాడు. ఎందుకంటే నన్ను బాగు చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరు? ఆయన
ఈయనే అని తెలుసుకున్నాడు. అంటే యేసు ప్రభువును గూర్చి అతడు అంతకుముందే చాలా సంగతులు విని ఉన్నాడు, కానీ ఎప్పుడూ కూడా యేసు ప్రభును కలుసుకున్నాడు మాత్రం కాదు. చూడలేడు కదా, కలుసుకోవడానికి కూడా అవకాశం లేదు. కానీ ఆయన గురించి విన్నాడు, ఆయన ద్వారానే నేను స్వస్థత పొందుతాను, నాకు కళ్ళు వస్తాయని చెప్పి ఆయన నమ్మాడు. మరి తెలుసుకున్నాడు, ఇట్లాంటి వ్యక్తిని కలుసుకుంటే బాగుండని అనుకున్నాడు. వాడి అదృష్టానికి తోడుగా ఆ దినాన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు ఆయన నన్ను దాటిపోతున్నాడు అని గ్రహించాడు. ఆ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఏం చేస్తూ వచ్చాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు అంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇది మనకేం పాఠం నేర్పిస్తుందంటే, మన సమస్యలకు పరిష్కారం ఏ వ్యక్తి దగ్గర దొరుకుతుంది అన్న ఎరుక మనం కలిగి ఉండి, చాలాసార్లు మనము ఈ ఎరుకని లేని వారంగా ఉంటూ మనము ఆ ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానే మనకి ఈ పరిష్కారం సమస్యలకు దొరుకుతుందని ఎరుక కలిగి ఉండకుండా మనుషుల మీదకి మన దృష్టి వెళుతూ ఉంటుంది. అందుకే 118వ కీర్తన 8-9 వచనాలు ఏమన్నాడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి సహోదరి సహోదరులారా, మొదట మన అక్కర్లు ఏమిటో ఎరగాలి. 3 అవసరతలు చెప్తూ వచ్చాను. అయితే ఆ అక్కర్లు ఎవరు తీర్చగలరో ఆయన దగ్గరే మనం మొరపెట్టుకోవాలి, ఏ మనుషుల దగ్గర వ్యక్తుల దగ్గర కాదు. అందుకే హెబ్రీ 4:16లో ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు మనము వెళ్ళుదాము అనేది ఇక్కడ మనం చూస్తాం. సరే, ఇంకా చిన్న 2 తలంపులు చూసుకుని మనం ముగించుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే సహోదరి సహోదరులారా, ఇక్కడ మరి గుడ్డివాని ప్రార్థనలో ఇంకేం కనపడుతుందంటే, చూడండి, అక్కడ గుడ్డివాడు అరుస్తూ ఉంటే వారు ఏం చేశారు, ఊరకుండమని అనేకులకి వారిని గద్దించారు. కానీ వాడు ఏం చేశాడు, ఊరకున్నాడా? మరి ఎక్కువగా కేకలు చేశాడు. ఎప్పుడు దాకా చేశాడు ఆ కేకలు? ప్రభువు వానిని పిలువమని చెప్పిందాక. ప్రభు వాణ్ణి పిలవండి అని చెప్పిందాక. అప్పుడు దాకా ఊరకుండమని చెప్పిన వాళ్ళు ఏం చెప్పారు? ఎవరైతే ఆపమని చెప్పారో వాళ్ళే ఏం చెప్పారు? ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. సహోదరి సహోదరులు మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. పట్టుదల కలిగి ఉండాలి. వాడు ఊరకుండమని చెబితే బెదిరిస్తే పక్కన ఉండేవాళ్ళు నోరు మూసుకున్నాడా? మూసుకోవాలా. ఆయన చూసిందాక, ఆయన వినిందాక, ఆయన తన వైపు తిరిగిందాక, ఆయన పిలువమనిందాక ఏం చేస్తూ వచ్చాడు? కేకలు వేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రార్థనలో పట్టుదల అనేది మనం కలిగి ఉండాలా. తర్వాత ఇంకొక మాట కూడా మనం చూద్దాం. ఏమిటి అంటే, మార్క్స్ 50-51 వచనంలో మనం చూస్తే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన. ఇక్కడ మనం చూస్తే వాని ప్రార్థనలో గొప్ప విశ్వాసాన్ని, ఇందాక విశ్వాసాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ ఈ వ్యక్తిలో మనం చూస్తే వాని ప్రార్థనలో గొప్ప విశ్వాసాన్ని మనం చూస్తాం. ఏంటంటే, అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయటం. నిజంగా నాకు అసలు పుట్టుగుడ్డోండి కదా, నాకు కళ్ళే లేవు కదా, కళ్ళెవరిస్తారు అని వాడు నీరసపడలా. ఇది అసాధ్యం కదా, ఎందుకు వాళ్ళు ఊరకమని తంతారేమో అని చెప్పి నోరు మూసుకోవాలా. ఏం చేస్తూ వచ్చాడు? అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసి దేవుడు మనకున్నాడు కాబట్టి వాడు ఏం చేస్తూ వచ్చాడు? అనుమానం లేకుండా తను అడుగుతూ వచ్చాడు. అక్కడ చూస్తే వాడు లేచి అడిగేటప్పుడు కూడా ఏం చేశాడు? తన దగ్గర తను అడుక్కునే దానికి ముందు పరుచుకున్నాడు. చూశాడు వస్త్రం, ఆ వస్త్రాన్ని కూడా పారవేసి దిగ్గున లేచాడు. చూసారా? చదవండి ఆ వచనం ఎంత? 48 చదవండి. 50 వచనం అనుకుంటాను, చదవండి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి. చూసారా? వాడు బట్టను ఎంత? 50 వచనం అదే. వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి వచ్చాడు. అంటే అర్థం ఏమిటి? వాడికి ఆ బట్ట ఏంది అర్థం? వాడు అడుక్కునేదానికి అది కావాలా. వాడు లేచి వచ్చి ఆ బట్టను పారవేసిన దాంట్లో వాడి ఉద్దేశం ఏం కనపడుతుంది? ఇంకా నాకు ఇది అవసరం లేదు. క్రీస్తును సమీపించక ముందే వాడిని పిలువమని చెప్పాను అని అన్నప్పుడే ఆ గుడ్డను ఏం చేశాడు? ఇసిరి పారేశాడు. చూసారా వాడి విశ్వాసం ఎంత గొప్పదో. ఒకవేళ కళ్ళు రాలేదంటే నాకు ఈ గుడ్డ కావాలి, నాకు ఇచ్చేది ఎవరు? మళ్ళీ గుడ్డ పరుచుకొని అడుక్కోవాలి కదా, ఆ వస్త్రాన్ని ముందు పరుచుకొని అడుక్కోవాలి కదా అని అనుకోవాలా, అనుమానించలా.
వాడి విశ్వాసం ఎంత గొప్పదో. ఆ వస్త్రాన్ని బయటకు పారవేసి దిగ్గున లేచి ఆయనకి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చాడు. అంటే అర్థం ఏమిటి? అతనికి ఇంకా ఆ వస్త్రం అవసరం లేదు. అతను నమ్మి అడిగాడు. ఇదే గొప్ప విశ్వాసం, మామూలు విశ్వాసం కాదు ఇది, గొప్ప విశ్వాసం. మనం విశ్వాసం ఉంచుతాం, కానీ చాలాసార్లు అనుమానం ఇంకొక పక్క లాగుతూ ఉంటుంది. ఏదో ఇద్దో లేదో, ప్రార్థన చేస్తే స్వస్థపడతాడో లేదో, వాడు బతుకుతాడో లేదో, మరి ఇది వస్తుందో లేదో, ఈ 2 రకాలుగా మనం ఉంటాం. కానీ ఈ గుడ్డి భిక్షకుడు యొక్క ప్రార్థనలో చూసారు ఎంత గొప్ప విశ్వాసం ఉందో. కాబట్టి సహోదరి సహోదరులారా, మన అక్కర్లేమిటో మనం ఎరగాలి. ఏమిటి మన పిలుపు వలన నిరీక్షణ ఏమిటో, ఎందుకు పిలిచాడో, ఆ పిలుపు వల్ల ఉద్దేశం ఏమిటో మనం ఎరిగి ఆ అక్కర కోసం మనం అవసరత తీర్చయ్యని మనం అడగాలి. రెండవది, విలువైన వారిగా చేయను ఆయన, నీ బిడ్డలో నీ స్వాస్థ్యం ఎలా ఉండాలి? మేలిమి బంగారం వలె ఉండాలి, అంతేకాని మట్టి కుండల్లాగా కాదు. ప్రభువా నన్ను విలువైన వాడిగా చెయ్యి. తర్వాత మూడవది, నీ అపరిమితమైన మహాత్మ్యం, ఆ శక్తి బల ప్రభావాలు నా ద్వారా బయలుపరచబడాలయ్యా. నువ్వు కోరుతున్నావు, నువ్వు ఇష్టపడుతున్నావు, నేను కూడా నీ గొప్ప సాధనగా నేను ఉండాలి అని చెప్పి నా విశ్వాసాన్ని ప్రతిదినము నేను ఎక్సర్సైజ్ చేసేటట్లుగా నాకు సహాయం చేయని అక్కర కోసం అడగాలి. అంతేకాదు ప్రార్థనలో పట్టుదల ఉండాలన్నాను. ఆ తర్వాత చివరిలో ఆ వస్త్రం అనే మాట మీద, వస్త్రాన్ని పారవేసి అనే దాని మీద వాడికి దగ్గరకు ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసము మనం చూడాలి. ఇంకంతే, ఆయన దగ్గరకు వెళ్తున్నాను, ఆయన అడుగుతున్నాను, ఆయన ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. ఆయన ఇచ్చినా సంతోషమే, ఇయ్యకపోయినా సంతోషమే అన్నట్లుగా ఆయన పూర్తిగా నమ్మి, మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడి, ఆయన మీద ఆనుకొని ఆయన అడిగితే ఏమీ తిరస్కరిస్తాడా? లేదు. లూకా 18:7 తన స్వరక్తం ఇచ్చి, చూడండి లూకాసు వార్త 18:7 చదువుతారా ఎవరన్నా? దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు మొరపెట్టుచుండగా, తన్ను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా. చూసారా, దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రములు, అంటే ఇంకేం లేదు, నీవేనయ్యానా మాకు దిక్కు అన్నట్టు యెహోషాపాతు ప్రార్థన చేసినట్లుగా, నీవే మాకు దిక్కు అన్నట్లుగా ఆయన మీద ఎప్పుడైతే పూర్తిగా ఆనుకొని ఆధారపడి ఏ విషయం కోసమైనా మనం ప్రార్థన చేశామో వాటన్నింటినీ కూడా తప్పకుండా ఆయన నెరవేర్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మన అక్కర్లు మనము ఎరిగి ఆ అక్కర్ల విషయమై సూటిగా స్పష్టంగా ఆ గుడ్డి భిక్షకుడు ఏది కావాలన్నాడో అది ఖచ్చితంగా తడబడకుండా అడిగాడు. అయ్యా నాకు కళ్ళు లేవు, నాకు చూపు దయచేయి, నాకు దృష్టి దయచేయని వాడు ఏ రీతిగా అడిగాడు. అయ్యా నాలో ఇది కొదవ ఉన్నది, నా మనోనేత్రాలు వెలిగించు. నేను మనోనేత్రాలు వెలిగించబడిన వాడినైతే ఇవన్నీ నేను ఎరిగి ఉండాలి. ఏంటి నిరీక్షణ? ఏది రక్షణ వలన వచ్చినట్టు నిరీక్షణ, పిలుపు వలన వచ్చిన నిరీక్షణ ఎట్టిదో, తర్వాత ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన యొక్క మరి మహాత్మ్యం ఎట్టిదో, ఇవన్నీ కూడా మనం ఎరిగిన వారమై, ఓ ప్రభు ఎరిగినట్లుగా నాకు సహాయం చేయి అని చెప్పి ఆక్కర్ల కోసం మనం ప్రార్థన చేయాలా. అంతేకాదు అది పొందేంత వరకు మనము పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఇంకేమీ లేదు, సమస్తం నీకే సమర్పించుకుంటున్నాను అయ్యా, నీ మీదే ఆధారపడుతున్నా, ఇంకా నేను ఎవరి మీద పోను అని అది పొందేంత వరకు కూడా మనం విడిచిపెట్టకుండా విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకి జవాబు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ తలంపులను మనం మన దృష్టిలో ఉంచుకొని ఆ రీతిగా మనం ప్రార్థన చేసేవారంగా ఉందుముగాక.